వెల్కమ్ టు మెగానే టీవీ బన్నీ టాపిక్. బంగ్లాదేశ్లో రాజకీయ అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. హసీనా ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత భారత్ వ్యతిరేక గళం వినిపించిన ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదీ మరణ వార్త ఆ దేశాన్ని అల్లకల్లంలోకి నెట్టింది. గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో గాయపడి సింగపూర్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడవడం, కుట్ర కోణాలకు తావివ్వడంతో నిరసనకారులు హింసకు దిగారు. చత్తోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాన్ని అర్ధరాత్రి వేళ ఆందోళనకారులు ముట్టడించి భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం దౌత్యపరమైన ఉద్రిక్తతలను దారితీసింది. జాతీయ ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్లో వాతావరణం అకస్మాత్తుగా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. యువ నాయకుడు మరియు ఎన్నికల అభ్యర్థి షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత దేశవ్యాప్తంగా అనేక నగరాలు హింసాత్మక నిరసనలు చెలరేగాయి. రాజధాని ఢాకాలో పరిస్థితి మరింత దిగజారింది. అక్కడ కోపంతో ఉన్న ప్రజలు ప్రధాన మీడియా కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని వీధులను ధ్వంసం చేశారు. షరీఫ్ ఉస్మాన్ హాదీ ఇంక్విలాబ్ మంచ సంస్థ ప్రతినిధి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడు. హసీనా నేతృత్వంలోని అవామీ లీగు పార్టీ మద్దతుదారులే ఈ హత్యకు పాల్పడ్డారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. రాజషాహీ నగరంలో ఆగ్రహించిన ఆందోళనకారులు అవామీ లీగు ప్రాంతీయ కార్యాలయాలని బుల్డోజర్లతో కూల్చివేసి నిప్పుపెట్టారు. అలాగే షేక్ ముజబర్ రెహమాన్ నివాసాన్ని కూడా ధ్వంసం చేసినట్లు సమాచారం. దేశంలోని పలు ప్రాంతాల్లో అవామీ లీగ్ నాయకుల ఇళ్లపై దాడులు జరిగాయి. కేవలం రాజకీయ పార్టీలే కాకుండా దేశంలోని అతిపెద్ద పత్రికలైన ప్రథమ్ అలో, డైలీ స్టార్ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి. ఈ పత్రికలు చైనా, భారత్ అనుకూల ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ నిరసనకారులు ఢాకాలోని వాటి కార్యాలయాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. భవనం లోపల జర్నలిస్టులు చిక్కుకుపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి దాదాపు 25 మంది జర్నలిస్టులను రక్షించారు. గత శుక్రవారం ఢాకాలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుండగా ముసుగు ధరించిన దుండగులు ఆయన తలపై కాల్చి చంపారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స కోసం సింగపూర్కు తరలించారు. 6 రోజులుగా ప్రాణాధార చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన మరణించారు. హది మరణ వార్త వ్యాపించడంతో ఢాకాతో సహా అనేక నగరాల్లో ఆగ్రహం వెల్లిబికింది. బంగ్లాదేశ్లోని అతిపెద్ద వార్తాపత్రిక ప్రథమాలో మరియు డైలీ స్టార్ కార్యాలయాలను జనసమూహం ధ్వంసం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు చూపించాయి. డైలీ స్టార్ కార్యాలయంలో కూడా అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే అగ్నిమాపక సేవ తరువాత మంటలు అదుపులో ఉన్నాయని తెలిపింది. ప్రదర్శన సందర్భంగా ప్రజలు హాదీ పేరుతో నినాదాలు చేస్తూ దాడికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాత్రి పొద్దుపోయే వరకు అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు ఎక్కువగానే ఉన్నాయి. పరిస్థితిని అదుపు చేయడానికి అదనపు పోలీసులు మరియు పారామిలిటరీ దళాలు మోహరించారు. అయితే హింసపై పోలీసుల నుండి వెంటనే అధికార ప్రకటన వెలువడలేదు. బంగ్లాదేశ్ ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం కింద ఉంది. ఆగస్టు 2024లో విద్యార్థుల నిరసనల తర్వాత అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి భారతదేశానికి పారిపోయారు. ఆ తర్వాత నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక పరిపాలన ఏర్పడింది. దేశంలో తదుపరి జాతీయ ఎన్నికలు ఫిబ్రవరి 12న జరగనున్నాయి. హాదీ మరణం తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మహమ్మద్ యూనస్ దీనిని బంగ్లాదేశ్ రాజకీయాలకు మరియు ప్రజాస్వామ్యానికి తీరని నష్టంగా అభివర్ణించారు. శాంతి కోసం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పారదర్శక దర్యాప్తు నిర్వహిస్తామని వారికి హామీ ఇచ్చారు. హింస దేశం న్యాయమైన ఎన్నికలకు దారితీసే మార్గాన్ని దెబ్బతీస్తుందని కూడా యూనస్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ శాంతి పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టెలివిజన్లో యూనస్ ప్రసంగిస్తూ షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. అతని మరణం దేశానికి తీరని లోటు. నిరసనకారులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని కోరారు. అలాగే శుక్రవారం జాతీయ సంతాప దినంగా ప్రకటించి దేశవ్యాప్తంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని తెలిపారు. అతడి మృతికి బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.